ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో 'వార్' మూవీ అయితే వస్తుంది. అయితే ఈ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ప్రమోషన్ చేసింది అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఏంటి అదంటారా? ఈరోజు అనమాట 'సలాం అనాలి' సాంగ్ ప్రోమో అయితే వచ్చింది. ఆ సాంగ్ ప్రోమో ఎలా ఉందంటే కేవలం 1 మినిటే ఉంది. ఆ 1 మినిట్‌లో ఒకవైపు టాలీవుడ్ టాప్ డాన్సర్, ఇంకోవైపు బాలీవుడ్ టాప్ డాన్సర్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక సాంగ్ వస్తే ఏ రకంగా ఉంటుంది? ఏ రకం విధ్వంసం క్రియేట్ అవుతుంది? అనేదన్నమాట మనకు తెలిసిందే. అయితే అలాంటి ప్లాన్‌లే వేశారు ఈ మూవీ టీమ్. ఆ సాంగ్ ప్రోమోయే వదిలారు. మిగతాది మొత్తం కేవలం 1 మినిటే ఉంది. 1 మినిట్‌లో అనమాట దాదాపు 6 లేదా 7 స్టెప్‌లు అయితే వేశారు. అదిరిపోయే స్టెప్‌లని క్లియర్‌గా చెప్పొచ్చు. సాంగ్ కూడా డిఫరెంట్‌గా అయితే ఉంది. ఈ సాంగ్ ప్రోమో ఫస్ట్ అనమాట హిందీలో అయితే వదిలారు. ఆ తర్వాత 1 అవర్ తర్వాత తెలుగులో అయితే వదిలారు. ఈ రకంగా ఈ మూవీ టీమ్ అనమాట మంచి ప్రమోషన్ చేస్తున్నారు అని క్లియర్‌గా చెప్పొచ్చు. మనమైతే ట్రైలర్ అండ్ టీజర్‌తో హై బీభత్సంగా క్రియేట్ చేస్తాం భయ్యా. కానీ బాలీవుడ్ వాళ్ళు అనమాట ఈసారి ఎన్టీఆర్‌ని పెట్టుకొని, ఎన్టీఆర్ లాంటి డాన్సర్‌ని పెట్టుకొని మూవీని అనమాట బీభత్సంగా ప్రమోషన్ చేస్తున్నారు అంటే ఇది నిజంగా హైలైటే. అదే కాకుండా యూకేలో ఎన్టీఆర్ అన్నకి బీభత్సంగా ఫ్యాన్స్ అయితే ఉన్నారు భయ్యా. ఆ ఫ్యాన్స్ ఎలాంటోళ్ళు అంటే వరల్డ్ వార్ 2లో అనమాట యుద్ధ ట్యాంకర్లు అయితే వాడారు అక్కడ యుద్ధం జరిగినప్పుడు. అయితే ఆ ట్యాంకర్స్‌నే అనమాట ఇప్పుడు వార్ 2 మూవీకి ప్రమోషన్‌కి అయితే వాడారు. ఇది నిజంగా హైలైట్ అనిపించింది. అదే కాకుండా ఎయిర్‌లో ఎన్టీఆర్ వార్ 2 అనేది రాశారంట. చాలా ఆ దేశం వాళ్ళే షాక్ అయిపోయారు. ఎవర్రా బాబు ఈ రకంగా రాశారు అని. అయితే ఇంకో విషయం ఎన్టీఆర్ తోప్ డాన్సర్ మన అందరికీ తెలిసిందే. అలాగే హృతిక్ రోషన్ ఏం తక్కువ డాన్సర్ కాదు. ఆయన తోప్ డాన్సర్ బాలీవుడ్‌లో. అయితే హృతిక్ రోషన్ అనమాట ఎన్టీఆర్ గురించి ఒక విషయం అయితే చెప్పారు. ఏంటంటే మేము ఇద్దరు కలిసి ఒక సాంగ్ అయితే చేస్తున్నాం. ఆ సాంగ్‌లో చాలా డిఫికల్ట్ స్టెప్‌లు అయితే ఉన్నాయి. నేను మాత్రం ఆ స్టెప్‌ని అనమాట ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అలాంటి క్లిష్టమైన స్టెప్‌లు నాకే రావట్లేదు. కానీ ఎన్టీఆర్ ఆ రకం కాదు. ఒకసారి చూస్తే ఆ స్టెప్‌ని ఆ స్టెప్ అనమాట అతని మైండ్‌లోనే ఉండిపోతుంది. రిహార్సల్ చేసే అవసరం కూడా లేదు. ఇంత తోప్ డాన్సర్ అయినా సరే నేను రిహార్సల్ చేయాలి. కానీ ఎన్టీఆర్ ఆ రకం కాదు అనమాట హృతిక్ రోషనే ఒప్పుకున్నాడు. ఎన్టీఆర్ ఈ మూవీలో ఒక సాంగ్‌లో ఏ రకమైన డాన్స్ చేసి ఉంటాడో ఆలోచించండి. దాన్ని బేస్ చేసుకొని ఈ మూవీ టీమ్ అనమాట ఈ రకంగా ప్రమోషన్ చేస్తున్నారు. నాకైతే అదిరిపోయింది అని క్లియర్‌గా అనిపించింది భయ్యా. వామ్మో! ఇద్దరు వైట్ షర్ట్, వైట్ ప్యాంట్స్ అలాగే అక్కడ కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. మూవీ టీమ్ చేసే ప్రమోషన్స్‌కి అలాగే వీళ్ళ డాన్స్‌కి అసలు తిరుగులేదు. సాంగ్‌ని చూసి థియేటర్‌లో అందరూ రావాలి అని వార్ 2 మూవీ టీమ్ అయితే ప్లాన్ చేశారు. అదే రకంగా తెలుగులో కూడా ఒక సాంగ్ అయితే వచ్చింది. కానీ చాలా మందికి అయితే అర్థం అవ్వలేదు. ఫస్ట్ సింగిల్ అనమాట వార్ 2 నుండి. అయితే సెకండ్ సింగిల్ మాత్రం ఇంకో రేంజ్‌లో ఉండాలి అని ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. దాని కారణంగా ఫ్యాన్స్‌ని ఇంకా బాగా ఆకట్టుకోవాలని మూవీ టీమ్ మాత్రం అదిరిపోయే ప్లాన్ అయితే వేశారు. నేనైతే ఎగ్గలి వెయిట్ చేస్తున్నా భయ్యా. ఎందుకంటే ఒక్కళ్ళు కాదు ఇద్దరినమాట బిగ్ స్క్రీన్ మీద చూస్తే వేరే లెవెల్‌తో ఉంటుంది. అదే కాకుండా 'త్రిబుల్ ఆర్' మూవీలో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ చేసిన డాన్స్‌కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఆ రకంగా వీళ్ళిద్దరి డాన్స్ కూడా ఆ రకంగా వస్తుందేమో నాకైతే అనిపిస్తుంది. నేనైతే ఎగ్గలి వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మాసు, క్లాసు మిక్స్ అయ్యి ఒక స్క్రీన్ మీద అయితే కనబడబోతుంది. దాన్ని చూడడానికి ఎన్ని కళ్ళైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని సార్లైనా వెయిట్ చేస్తా అని నాకైతే అనిపించింది. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి.